తగ్గేదేలో మీ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఎవరిని అడుగుతారు? నీ పేరు? పూజ. నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఎవరిని అడుగుతావు? కాలేజ్ వాచ్మెన్ అడుగు. కాలేజ్ వాచ్మెన్ ఎందుకు అడుగుతావు? బయటికి వెళ్ళాలంటే గేట్ తీసేది ఆయనే కదా. ఏం పేరు మందే? జో. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఎవరిని అడుగుతావు? మై బాయ్ బెస్టీని అడుగుతా. ఓ బేబీ సినిమాలో. మీ పేరు? అనిత. నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఎవరిని అడుగుతావు? మేము అడగం, అలా చూస్తూ ఉంటాం. భార్గవి. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఎవరిని అడుగుతావు? మా క్లాస్ అబ్బాయిలను అడుగుతా. క్లాస్ అబ్బాయిని అడుగుతావా? ఏం అడుగుతావు? అదే అమ్మాయిలు అడగగానే అబ్బాయిలు ఎగరేసుకుంటూ వస్తారు కదా. ఆహా. సో మా టీం నుంచి ఎవరు వస్తారు? అన్విత స్మైలీ. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఎవరిని అడుగుతారు? కస్టమర్ కేర్ కి కాల్ చేసి అడుగుతా. సో మా టీం అంటే మినిమం ఉంటది. ఎలా చెప్పారు చూసావా? చూసాను. నీ క్వశ్చన్ వచ్చేసి మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఎవరిని అడుగుతావు? అశోక్ కాల్ చేసి అడుగుతా, ఎందుకంటే ఖాళీగా ఉంటాడు కాబట్టి. ఓహో, అశోక్ అంటే నీ బాయ్ ఫ్రెండా? నేనా? అయ్యో బాబు, నా మీద భారం వేసావా? బంగారు తల్లి. ఏం కావాలి చెప్పు. నాతో చెప్పాయి. మరి తగ్గేదానిలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అమ్మాయిల్ని మహానటి అని ఎప్పుడు అంటారు? నీ పేరు? గీతాంజలి. సో నీ క్వశ్చన్, అమ్మాయిల్ని మహానటి అని ఎప్పుడు అంటారు? కోడలు అత్తగారిని భర్త ముందు ఒకలాగా, భర్త బయటికి వెళ్ళినప్పుడు ఒకలాగా చూసినప్పుడు. ఓహో, నెక్స్ట్ ఏంటి అంటే మీ ఇంట్లో ఎవరైనా అలాగ ఉన్నారా? అలా ఏం లేదు, బయట జనరల్ గా ఉండేదే. వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు, ఈవిడ ఉంటది పెళ్ళి. అమ్మాయిల్ని మహానటి అని ఎప్పుడు అంటారు? రెస్టారెంట్కి వెళ్ళి స్టైల్ గా స్పూన్ తో తిన్నప్పుడు. మహానట్లే కదా, ఇంటికి ఎలా తింటాం? అని తింటాం రెస్టారెంట్కి వెళ్ళి. మహానట్లే కదా. సూపర్. అమ్మాయిల్ని మహానటి అని ఎప్పుడు అంటారు? ఇంట్లో ఉండగా బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తే అమ్మాయితో మాట్లాడుతున్నట్టు కవర్ చేస్తున్నప్పుడు. అబ్బబ్బబ్బా, ఏమన్నా ఆన్సర్ చెప్పారా? ఏమన్నా ఎనర్జీ! అమ్మాయిలు ఒక్కసారి